నేను ఏ పాపం చేసినానమ్మా? ఆ దేవుడు నాకు ఇంత శిక్ష ఎందుకేసినాడు అర్థం కావటం లేదమ్మా. బాధపడకమ్మా. నీకు నేను రాజేశ్వరమ్మ ఇద్దరం అమ్మలమే. నువ్వు మా ఇద్దరికి బిడ్డవే. రాజేశ్వరమ్మ ఏదో కోపంలో అలా అన్నది. కోపం తెగ్గగానే ఇంతకు ముందులా నేను ఎలా చూసుకుందో అలాగే చూసుకుంటది. నేను చెప్పేది నిజం తల్లి. అమ్మ గంగా, ఆ తల్లి ఖచ్చితంగా మనసు మార్చుకుంటది. ఈలోగా మనం తొందరపడి ఎలుపు ఎలా చెప్పు? మీరెన్నైనా చెప్పండి, మన మనసులమే కాదన్న చోట మనసు చంపుకొని బతకడం నాకిట్టలేదు. అందుకే రండి వెళ్ళిపోదాం. గంగా గంగా గంగా, రండమ్మా. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోదాం అంటున్నా? ఎంత చెప్పినా వినకుండా మంగమ్మ గారు ఏదో మాట అన్నారని బాధపడి నీ నుండి వెళ్ళిపోదాం అంటుంది. గంగా నిజమేనా? అవునమ్మమ్మ, తిండి లేకపోయినా బతకగలం కాని మాట పడుతూ బతకటం నా వల్ల కాదమ్మమ్మ. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో అంత మాట అనకమ్మా. అయినా నేనంటే నువ్వేమైనా ఫీల్ అవ్వాలి గాని ఆ మంగంటే అంత బాధపడటం ఎందుకు చెప్పు? దాని గురించి నీకు తెలీదా? అందుకే నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? వద్దమ్మమ్మ, మంగం ముక్కతి కాదు, రాజేశ్వరమ్మకు కూడా నానంటే హిట్టం లేదమ్మమ్మ. అలాంటప్పుడు ఆ అమ్మని బాధ పెట్టడం నాకిట్టం లేక వెళ్ళిపోతున్నానమ్మమ్మ. వద్దమ్మా, అలా అనొద్దమ్మా, అలా అనొద్దు. నేను వాళ్ళకి నచ్చి చెప్తాను. ఆ బ్యాగ్ పడేసి నువ్వు వెళ్ళరా, నాతో పట్రా. నా బంగారు తల్లి, నా కోసమైనా నువ్వు ఉండాలి కదా, మా తల్లివి కదూ. నా మాట వినమ్మా. అవసరమైతే ఆ రాజేశ్వరిని నేను ఒప్పిస్తాను. మంగ ఎక్కువగా మాట్లాడితే నేనే 4 తగిలిస్తాను, సరేనా? నువ్విక్కడే ఉండాలమ్మా. నువ్వు వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది. మా తల్లివి కదూ, నా మాట విను. ఆ గంగని బయటికి పంపించేద్దామని నేను ప్లాన్ వేస్తే ఈ ముసల్ది మొత్తం చెడగొట్టేలా ఉంది. వెంటనే మమ్మీని తీసుకురావాలి. మమ్మీ రా, మమ్మీ అక్కడ అమ్మమ్మ ఏం చేస్తుందో చూద్దు గాని రా. ఏం చేస్తుందమ్మా? చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా నువ్వే చూద్దు గాని రా. నీకోసం ఉండాలని నాకు ఉందమ్మమ్మ, కానీ ఉండలేని పరిస్థితి. నా నీడుండటం రాజేశ్వరమ్మకి హిట్టం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మంగమ్మకి నా నీడుండటం సంతోషంగా లేదు. అయ్యో భగవంతుడా, ఒక నువ్వు తప్ప నన్నేడుండమని ఎవరూ చెప్పలేదు. అంటే నానంటే ఎవరికి హిట్టం లేననే కదా అమ్మమ్మ అర్థం. హిట్టం లేని మనసుల మధ్య ఉండడం కథ కట్టంగా ఉందమ్మమ్మ. అందుకే నేను వెళ్ళిపోతామమ్మ. అలా అనకమ్మా. నువ్విక్కడికి వచ్చిన కొత్తలో అందరికీ నువ్వంటే ఇష్టం లేదనే అనుకున్నావు, కానీ తర్వాత రాజేశ్వరమ్మ నిన్ను ప్రేమగా చూసుకోలేదా? ఇది కూడా అంతేనమ్మా. ఏదో మన గ్రహచారం బాగలేక ఈ పరిస్థితి వచ్చింది, అంతే. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి. అప్పుడు మళ్ళీ మన రాజేశ్వరమ్మ తన తప్పు తెలుసుకుని నిన్ను కూడా ప్రేమగా చూసుకుంటుంది. అప్పటి వరకైనా నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, ప్లీజ్ అమ్మా. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమని, కోపం వచ్చినప్పుడు కోపాన్ని నాపై చూపించడానికి నానేం బొమ్మని కాదమ్మమ్మ. నాను మనిషిని. నాకందరూ ప్రేమలు పొందాలని ఉంటుంది, అందరితో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అవేమీ లేనప్పుడు నన్ను బొమ్మల ఏడ్న ఉండలేనమ్మమ్మ. అయ్యో తల్లి, నువ్వెప్పుడు అలా అనుకోకు. నీకు నేనున్నానే. నేను నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానమ్మా, సరేనా? సరేనా? ఇదిగో చూడు. ఏటమ్మా ఇది? పెద్దమ్మగారు అంతలా అడుగుతుంటే బెట్టు సెత్తవేంటి? అమ్మగారి మనసుని బాధ పెట్టడం బాగుంటుందా చెప్పు? మరే పెద్దమ్మగారి సంతోషం కోసమేనా మనం ఇక్కడే ఉండాలి. నా తల్లివి కదూ.
నా మాట విని తల్లి. ఈ అమ్మమ్మ కోసమైనా నువ్వు ఇక్కడే ఉండాలి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ తల్లి. అమ్మా ఏంటమ్మా నువ్వు చేస్తుంది? అది వెళ్ళిపోతానని చెప్తున్నా దాన్ని కాళ్ళు పట్టుకుని ఆపాలని చూస్తున్నావు. అసలు మనమేంటి, మన స్టేటస్ ఏంటి కొంచెమైనా నీకు తెలుస్తుందా? చేసిన తప్పుకి నువ్వు ఇంకా పశ్చాత్తాపడుతున్నావేమో అనుకున్నాను, కానీ ఈ కూటి గతులేని దాన్ని తీసుకొచ్చి నా కన్న కూతురని నా కంటగట్టాలని చూస్తున్నావా? కేవలం మన ఆస్తి ట్రస్ట్కి పోకుండా ఉండడం కోసం ఇంత డ్రామా ఆడతావా? నీ వల్ల నా కన్న కూతుర్నే దూరం చేసుకోవాల్సి వచ్చింది కదమ్మా. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? రాజేశ్వరి, ఆపేయి, అక్కడితో ఆపేయి. కన్న తల్లి నన్ను కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? గంగ నీ కూతురని చెప్పడానికి నా దగ్గర 100 సాక్ష్యాలున్నాయి. కాదని చెప్పడానికి నీ దగ్గర ఒకే ఒక్క సాక్ష్యం. ఇదిగో ఏదో కొట్టేసి నగలేగా. కానీ గంగ నీ కూతురని నిరూపించడానికి నేను కూడా అవసరం లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే గంగకున్న అలవాట్లని, అది తినే తిండిని, నడిచే నడకని, మాట్లాడే మాటని, దాని మంచితనాన్ని అన్నిట్లోనూ దానికి నీ పోలికలే. దానికుండే బుద్ధులన్నీ నీవే. వాటిని చూసి ఎవరైనా సరే ఇది నీ కూతురని చెప్తారు, ఒక్క నువ్వు తప్ప. ఎందుకంటే నీకిప్పుడు అమ్మ ప్రేమ పోయి ఆ స్థానంలో అనుమానం వచ్చేసింది. అది పెనుభూతమై నీ కూతురే పరాయిదైపోయింది. కాస్త ఆ అనుమానాన్ని పక్కన పెట్టి తల్లిలా ఆలోచించి చూడు. నీకే ఎవరు నీ కన్న కూతురో తెలుస్తుంది. అమ్మా, చెత్త రీజన్స్ చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూడుకో. నువ్వు ఎన్నైనా చెప్పు, మంగే నా కూతురు. కాదు, గంగే నీ కూతురు. ఎందుకే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవు? కన్న బిడ్డను కాదనుకునే స్థాయికి ఎందుకు దిగజారుతున్నావు రాజేశ్వరి నువ్వు? అసలు నీకేమైందే? నాకేం కాలేదు. ఇన్ని రోజులు పరాయి దాన్ని పట్టుకొని అదే నా కూతురు అనే భ్రమలో ఉన్నాను. ఇప్పుడు అది నిజం కాదని తెలిసింది. నా భ్రమ తొలగిపోయింది. నా బిడ్డతో నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. పిచ్చిదానా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నీ భ్రమ తొలగిపోలేదే, అది ఇంకా నీ చుట్టూ అలాగే ఉంది. నువ్వింకా ఏ మైకల్లో ఉన్నావే, అందుకే నీకు వాస్తవాలు కనిపించడం లేదు. ఏదో ఒకరోజు అది తెలిసాక నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. అది మాత్రం గుర్తుంచుకో. అమ్మా, కూటి గతులేని దానికోసం నీ కడుపును పుట్టిన నన్నే కాదనుకునేలా మాట్లాడుతున్నావా? అది నీకేమైనా అర్థమవుతుందా? నీ కడుపున పుట్టిన దాన్ని నువ్వు కాదనకూడదని నేను ఇలా మాట్లాడుతున్నాను. అది నువ్వు అర్థం చేసుకో. ఇంక చాలా ఆపు. వద్దు. ఇంక దీని గురించి నువ్వు నాతో మాట్లాడినా, దీన్ని వెనకేసుకొచ్చినా నేను సహించను. ఎందుకు సహించావు? గంగే నా మనవరాలు, ఈ ఇంటి వారసురాలు. దాన్ని వెనకేసుకురాకపోతే ఇంకెవరిని వెనకేసుకొస్తాను చెప్పు. దారిని పోయే వాళ్ళంతా నీ వాళ్ళు అని నువ్వు అనుకుంటే నీ సొంత వాళ్లే నీకు దూరం అయిపోతారు. అది గుర్తుంచుకో. పర్వాలేదు, నా మనవరాలి కోసం నేనెవరికి దూరమైనా పర్వాలేదు. కానీ నా మనవరాలు మాత్రం కన్న తల్లి ప్రేమకు దూరం కావటానికి వీల్లేదు. అమ్మా, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తుంటే అర్థం కావడం లేదా? సరే అయితే, నీకంత ఇబ్బందిగా ఉంటే చెప్పు. నేను కూడా గంగతో పాటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పద. అమ్మా, నీకేమైనా పిచ్చా?
అవును, నా మనవరాలు లేని చోట నేను కూడా ఉండను. తనతో పాటే నేను కూడా వెళ్ళిపోతాను. రామ్మా. అక్క ఏంటక్క ఇది? మీరిద్దరు ఇలా గొడవ పట్టడం ఏమన్నా బాగుందా? అమ్మ రాజేశ్వరి, నువ్వు కూడా ఏంటమ్మా, వదిలే. పంతాలు పట్టింపులకి ఇదేమన్నా సమయమా చెప్పండి? నా మాట విని గొడవ ఆపండి, లేదంటే నలుగురికి ఈ విషయం తెలిస్తే మన పరువు పోతుంది. అవును రాజేశ్వరి, గొడవ పడ్డం మానేయండి. అవునమ్మగారు, మా వల్ల మీరు గొడవ పడితే అందరూ మిమ్మల్ని అసహించుకుంటారు. దయచేసి ఇంతటితో ఈ గొడవలు ఆపేయండి అమ్మగారు. ఛ! దీనివల్ల అడ్డమైన వాళ్ళందరి మాటలు వినాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఊరేగిని పదమ్మా, మనం వెళ్ళిపోదాం. అమ్మా గంగా, మా రాజేశ్వరి నోటి నుండి నువ్వు వెళ్ళొద్దు అనే మాట రానివ్వకుండా నేను చూసుకుంటాను. నువ్వింక సంతోషంగా ఇక్కడే ఉండు, లేకపోతే నా మీద ఒట్టే. అంత మాట ఎందుకులే అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టుగానే నా నేనే ఉంటాను. నా బంగారు తల్లి, వెళదారా. అమ్మయ్యా, మనం ఎటూ వెళ్ళాల్సిన పనిలేదు, చీన్నే ఉండొచ్చు. పదండి, పదం. గంగ వెళ్ళిపోయి ఉంటే ఆ గూడెం బ్యాచ్ కూడా వెళ్ళిపోయి ఉండేది. జస్ట్ మిస్ అయిపోయింది. పర్లేదులేండి, తర్వాత చూసుకుందాం. పదండి. పద. మా మమ్మీ చేత వెళ్ళిపో అని మాట రాకుండా చేస్తావా అమ్మమ్మ? నేను ఊరుకోను. ఆ గంగని బయటికి పంపించడానికైనా నేను మా మమ్మీ చేత గంగని వెళ్ళిపో అనేలా చేస్తాను, చేసి తీరుతాను. అమ్మా అమ్మా, నీ కాడ ఓ పసుపు సీరున్నది కదా, అది ఇవ్వవా? దేనికమ్మా? ఎలా మా స్కూల్లో టీచర్స్ డే జరుపుకుంటున్నామమ్మా. అందుకే ఎలా మేము టీచర్స్ లా చీరలు కట్టుకొని మిగిలిన వాళ్ళకి పాఠాలు చెప్తాము. నన్ను టీచర్లా మారిపోతాను, నేను చీర కట్టుకుంటాను. అందుకే ఓ సీర ఇవ్వమ్మా. అట్టని ఇతనుండు, లోపలుంది. నేను ఈ సీర కట్టుకొని అందరికీ పాఠాలు చెప్తా. అమ్మా, నేను స్నానం చేసి వస్తానే. అట్టగే. ఓసే సీత, బట్టలు నేను పెట్టినాం కదే, పద ఉతుక్కుందాం. రారా. వద్దులే, ఈయనే ఉండు. టీచరే పాఠాలు చెప్తావే? అసలు నీకు ఈ చీర ఉంటేనే కదా నువ్వు ఈరోజు స్కూల్కి వచ్చేది, టీచర్ అయ్యేది. ఇదేంటి గంగశీర ఇది దాస్తా ఉన్నదేంటి? అక్కతో చెప్తే పోల్లా. అక్క, మన గంగకి ఇచ్చిన సీరని మంగ దాచింది. ఎందుకంటావు? దాచేసినదా? నువ్వు చూసినావా? చూసినా కాబట్టి చెప్తున్నానే. చూసావు కదా, అయితే మర్చిపో. అదేంట కట్టాను, గంగొచ్చేది ఏం చెప్తావు? తెలియదనే చెప్తాను. ఆయన మంగ అనుకున్నట్టుగానే ఈ ఇంటికి జమీందారు అయినది కదా, మరెందుకు దానికి బుద్ధులు? ఉన్న తిని ఏదో సంతోషం ఉండక. నీకెందుకే అవన్నీ? నా బిడ్డిట్టం. దానికి గంగ నేడిపించటంలోనే సంతోషం ఉందనిపించింది,
అందుకే ఏడిపిస్తాంది. దానికి మనమే చేద్దాం. తప్పని ఇంత గడ్డెడదాం. ఆ, అట్ట చేస్తే తర్వాత మనం గొడ్డి తినాల్సి వస్తుంది. మంగ గురించి మనకి తెలిసిందే కదా. దాని కోపం వస్తే వెనక ముందు ఎవ్వరినీ చూడదు. ఇక మనల్ని మాత్రం ఎట్టా వదులుతుంది? అసలే ఇప్పుడు మన పరిస్థితి ఏం బాగాలేదు. ఏ శరానా ఎవరు మనల్ని బయటికి పొమ్మంటారో అని భయంతో బతకాల్సి వస్తుంది. ఈ సమయంలో మనం కోరి ఇట్లాంటివి తెచ్చుకోవటం అవసరమా చెప్పండి? నిజమా అక్కోయ్? నువ్వు మహా తెలివైన దానివి. అయితే నాకేం తెలియనట్టే ఉంటా. వదిన గంగొస్తుంది. అమ్మా, నువ్వెందాకిచ్చిన సీర కనిపించడం లేదు. నువ్వు గానీ చూసావా? లేదు తల్లి. అయినా నువ్వు ఏడైనా ఎత్తుకుని మర్చిపోయినావేమో. కాస్త ఎత్తుకోమ్మా. అంతా వెతికినానమ్మా, ఏడా కనిపించలేదు. ఎవరు తీసినారో ఏంటో. ఏమోనమ్మా, నాకైతే ఏం తెలియదు. ఇప్పుడు ఆ సీర లేకపోతే నన్ను టీచర్ని కాలేను, పాఠాలు చెప్పలేను. పోనీ ఏరే సీర తీసుకెళ్ళు. లేదత్తా, మా టీచర్ అదే పనిగా ఆ ఎల్లో సీరనే తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఆ సీర కనిపించకుండా పోయినది. అయ్యో పాపం గంగ, నీ చీర మిస్ అయిందా? అవును మంగమ్మ గారు, మీరైనా చూసినారా? ఏయ్, నాకేం పని పట్టలేదనుకున్నావా? అయినా అదేదో కాస్ట్లీది అయినట్టు అంత ఫీల్ అవుతున్నావే. ముష్టి పాత చీర కదా, పోతే పోయిందిలే. ఈసారి మా మమ్మీని అడిగి అలాంటివి ఓ 10 పడేస్తాను. మీకది ముష్టి సీరో పాత సీరో కావచ్చు, కానీ అది మా అమ్మ నాకు ఇచ్చినది. దాని విలువ మీరు లెక్క కట్టలేరు. నీ సోది వినే ఓపిక లేదు గాని పాపం ఆ చీర లేకపోయినందుకు ఈ రోజు నువ్వు స్కూల్కి రాలేవు కదూ. ఒకవేళ వచ్చినా టీచర్గా ఉండలేవు కదూ. నేను మాత్రం హ్యాపీగా మా అమ్మ ఇచ్చిన కాస్ట్లీ చీర తీసుకుని టీచర్ అవుతాను, నువ్వు స్టూడెంట్ అవుతావు. అప్పుడు నేను టీచర్గా నేను ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వచ్చు కదూ. ఆ సీర లేకపోతే అట్లాంటి సీరనే రాజేశ్వరమ్మని గాని అమ్మమ్మని గాని అడుగుతాను, వాళ్ళిస్తారు. అమ్మా, నా నెల సీరను తెచ్చుకుంటానే. నువ్వెలా తెచ్చుకుంటావో నేను చూస్తానే. వదిన తెలియనట్టుగానే ఉన్నది. అమ్మా అమ్మా, ఎలా స్కూల్లో టీచర్స్ డే. నీ కాడ ఎల్లో సీర ఉంటే ఏవా? ఆ సీర తీసుకొని రమ్మని మా టీచర్ చెప్పిందమ్మా. ఏయ్, ఎవరే నీకమ్మా? ఇంకొకసారి అలా పిలిచావంటే బాగోదు చెప్తున్నాను.